హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధిక. ఈరోజు మనం దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇప్పుడు దొండకాయ వేపుడులో పప్పుల పొడి వేసి చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసి ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలబెట్టుకుందామండి. ఇలా కలబెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం, ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత ఇలా ఉన్నాయండి, ఇంకా బాగా మగ్గాలి. ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వేగనిద్దాము. ఈలోపు మనం పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను పుట్నాల పప్పు తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా కారం, 2 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలు ఫ్రై అయినాయో లేదో చూద్దామండి. ఇదిగోనండి, ఈ దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆ పప్పుల పొడిని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిద్దామండి. ఫైనల్గా అయితే దొండకాయ వేపుడు ఇలా రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం కలుపుకొని తినడానికి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.